హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఈరోజు నేను మీకు ఒక విచిత్రమైన ఒకటి చూపించాలనుకుంటున్నాను. విచిత్రం అంటే మరీ విచిత్రమేం కాదులే. ఈ రోజుల్లో క్రైస్తవం ఎట్లా తయారైందంటే, మరి క్రైస్తవుల కొన్ని డినామినేషన్స్ మాత్రమే. క్రైస్తవం అంటే క్రైస్తవం మొత్తం కాదు. దేవుని కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని ఆజ్ఞలను మీరకుండా నడుచుకునే సంఘాలు అనేకమైన సంఘాలు ఉన్నాయి. కానీ కొన్ని డినామినేషన్స్ మాత్రమే మరి దేవుని సేవ పేరుతో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మీరే గమనించండి. మరి అది క్రైస్తవ్యంలో ఏమాత్రం కరెక్ట్ అనేది మీరే ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఎట్లా తయారవుతున్నారంటే, చూడండి ఫ్రెండ్స్, ఇది గమనించారా? ఇది ఒక మందిరం, చర్చ్ చూస్తే చాలా ఖర్చు పెట్టి చాలా చక్కగా కట్టారు, చాలా బాగుంది. ఇది ఎక్కడంటే చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చే నేషనల్ హైవే, చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చే నేషనల్ హైవే, మరి కేఎంసి హాస్పిటల్ దాటిన తర్వాత మరి యనమదల అనే ఊర్లో హైవే రోడ్డు పక్కనే ఉంటుంది ఈ చర్చ్. చూడండి, చర్చ్ చూస్తే చాలా బాగుంది. మరి ఆ పైన గమనించారా? పైన సిలువ వేశారు, బాగానే ఉంది. ఆ చుట్టూ విగ్రహాలు గమనించారా సహోదరులారా? చుట్టూ విగ్రహాలు గమనించారు కదా? మరి అన్య దేవాలయాల మీద మరి చూస్తూ ఉంటాం మనం. ఆ గుడిలో మీద చుట్టూ ఎన్నో విగ్రహాల బొమ్మలు అవి పెడుతూ ఉంటారు. మరి వాళ్ళని చూసి మన క్రైస్తవులు కూడా ఈ రోజులో మరి చూడండి, వారికి విగ్రహాలు, చర్చి చుట్టూ విగ్రహాలు, అన్ని విగ్రహాలే. ఆ విగ్రహాలు కూడా ఎవరి అంటే మరి ఆనాటి భక్తులు కొత్త నిబంధనలో మొదటి శతాబ్దంలో ఉన్న, అంటే యేసుక్రీస్తుతో నడిచిన ఆ భక్తులు, పాత నిబంధనలో కొంతమంది భక్తుల విగ్రహాలండి. మరి ఇట్లా చర్చిల పైన ఇట్లా విగ్రహాలు చుట్టూ చర్చి పైన చుట్టూ విగ్రహాలు పెట్టి ఇట్లా కట్టడం, అది మరి ఎంతవరకు కరెక్ట్ కాదని నా మనసుకు అనిపిస్తుంది. మరి పెట్టిన వాళ్ళకి మరి ఎందుకు అనిపించలేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఆ భక్తుల గురించి మీరు మరి మందిరంలో అనేక మంది తెలియజేయాలంటే వాక్యాన్ని చూపించి చెప్పొచ్చు. ఆనాటి భక్తులు ఎలా ఉన్నారో, మరి ఎలాంటి భక్తి చేసి ఉన్నారో, వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు ఏంటో మరి చర్చిలో చెప్పవచ్చు. కానీ వాళ్ళ విగ్రహాలు కూడా చర్చి పైన విగ్రహాలు పెట్టి అట్లా చేయటం ఎంతవరకు కరెక్టు సహోదరులారా? మరి నా మనసుకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. చర్చి చూస్తే చాలా బాగుంది, కానీ పైన విగ్రహాలు పెట్టి ఇట్లా చేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మరి ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులు ఎంతమంది, మరి క్రైస్తవ సహోదరులు చూస్తున్నారు? మరి మీ మనసుకు ఏమనిపించింది ఈ చర్చిని చూసిన తర్వాత? మరి ఈ చర్చి పైన అన్ని విగ్రహాలను చూసిన తర్వాత మరి మీ మనసుకి ఏమనిపించింది? మరి ఇట్లా పెట్టడం కరెక్టా లేదా పెట్టడం తప్ప? ఒకసారి మీరే ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ ఇట్లా విగ్రహాలు పెట్టడం అనేది. మరి ఈ విగ్రహాలు, చచ్చిపోయిన విగ్రహాలు పెట్టడం అనేది మరి వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? ఒక్కసారి మీరు గమనించి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, హైవే రోడ్డు పక్కనే, ఇది ఎక్కడో ఊర్లో కాదు, హైవే రోడ్డు, నేషనల్ హైవే పక్కనే గుంటూరు నుంచి చిలకలూరుపేట పోయే దారిలో యనమదల అనే ఊర్లో మరి నేషనల్ హైవే పక్కనే ఉంటుంది ఈ చర్చ్. మరి ఇట్లా అన్ని విగ్రహాలు పైన పెట్టి మరి కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, వాక్యానుసారమా కాదనేది
ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను గుంటూరు వెళ్ళి వస్తుంటే మరి కనిపించింది, నాకెందుకో మనసు బాధ అనిపించింది ఈ విగ్రహాలను చూసి. మరి వీటి మీద ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది. మరి మీకు అందరికీ తెలియపరచాలని అనుకున్నాను, తెలియపరుస్తున్నాను. మరి నేను అనుకున్నది తప్పు అయితే కామెంట్ రూపంలో చెప్పండి. చూసిన వాళ్ళు కాదు ఇలా విగ్రహాలు పెట్టడం తప్పు అనుకుంటే ఏదైనా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్.